చాలామందిని నిరంతరం కూడా ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది డ్రై స్కిన్, పొడి చర్మం. సీజనల్గా ఈ పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది చలికాలపు రోజులలో. అంతేకాకుండా కొన్ని సమస్యలలో కూడా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ పొడి చర్మం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి కమర్షియల్గా బయట కొనుక్కునేటువంటి క్రీముల కంటే కూడా మీరు ఇంట్లోనే ఒక అద్భుతమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు. దీన్ని చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. దీన్ని వాడుకొని ఈ పొడి చర్మం సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇంతకీ ఈ సహజ క్రీమ్ తయారీకి ఏమేం పదార్థాలు అవసరం, దీని ప్రత్యేకత ఏమిటి, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చర్మం పొడిగా ఉండటం అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీ చర్మం పొడిగా ఉంటే దానికి ఒక సహజ పరిష్కారం ఉంది. ఈ క్రీమ్ని మీరు తయారు చేసుకుని వాడుకుంటే ఈ పొడి చర్మం సమస్య నుంచి మీరు బయటపడతారు. రోజువారీగా దీన్ని ఒక టూత్పేస్ట్ని ఎలా వాడతారో, ఫేస్ పౌడర్ ఎలా వాడతారో అలా వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పొడి చర్మానికి సంబంధించి మీకు కొంత పెథోఫిజియాలజీ అనేది తెలియటం అవసరం. పొడిగా ఉండేటువంటి చర్మం, అలాగే పొలుసులుగా రాలేటువంటి చర్మం, ఇంకా చిరాకు కలిగించేటువంటి చర్మం, ఇవి చాలా మందిలో ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. మెయిన్గా రాత్రిపూట నిద్రను కూడా కలుగు చేస్తాయి. ఇది చాలా మందిలో మనం చూసేటువంటి సమస్య. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో సందర్భంలో ఈ పొడి చర్మం సమస్య బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా హషిమోటోస్ థైరాయిడైటిస్ అని, దాంట్లో హషిమోటోస్ డిసీజ్ అంటారు, దాంట్లో కనిపిస్తుంది. అలాగే సోరియాసిస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఇది ఈ మధ్య సోరియాసిస్ చాలా కామన్గా కనిపించేటువంటి సమస్య. ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఈ పొడి చర్మం సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మార్కెట్లో లభించేటువంటి చాలా క్రీములు, మాయిశ్చరైజర్లు, ఇవన్నీ కూడా ఈ సమస్యకు ఏదో తాత్కాలికంగా స్పాట్లో తక్షణంగా ఉపశమనాన్ని అందించినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా అవి ప్రభావాన్ని చూపించకపోగా అనేక ఇతర ఇక్కట్లను కలిగిస్తాయి. ఎందుకు అంటే ఇలాంటి ఈ బయట కొనేటువంటి క్రీములు ఇవన్నీ కూడా చర్మం లోతుగా వెళ్ళి పనిచేయటం అనేది అవసరం. ఇప్పుడు ఒక మొక్క ఉంది, దానికి పైపైన ఆకులు తడిపితే ఉపయోగం ఉండదు. దాని ఆ లోతుకి మూలాలకు వెళ్ళి దానికి నరిష్మెంట్ ఇవ్వగలగాలి. అలాగే చర్మం కూడా అంతే. కాబట్టి పైగా ఇలాంటి ఈ బయట కొనేటటువంటి మాయిశ్చరైజింగ్ క్రీములలో వీటిలో ఉండేటువంటి రసాయనాలు లాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలంలో చర్మాన్ని మరింత దెబ్బతీసేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. సహజ పదార్థాలతోటి ఇంట్లోనే మీరు ఒక క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ క్రీమ్ ప్రత్యేకత ఏమిటంటే మీ చర్మానికి తగిన పోషణ అందిస్తుంది, అదే సమయంలో పొడిదనాన్ని దూరం చేస్తుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కోకో బటర్. ఈ కోకోవా బటర్ అని ఇలాంటి పేర్లతోటి దీన్ని పిలుస్తారు. ఇది మీకు సూపర్ బజార్స్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చెప్పుకోవచ్చు. కోకో బటర్లో ఉండేటువంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో లోతుగా చేరి తేమను మరింత పెంచుతాయి, హైడ్రేట్ చేస్తాయి. ఇది చర్మం పైన ఒక రక్షణ పొరలాగా తయారవుతుంది. దీంతో ఆ తేమను నిలుపుంచుతుంది, అంటే గార్డ్ చేస్తుంది, పట్టుంచుతుంది తేమని. ఆ తర్వాతది బాదం నూనె, ఆల్మండ్ ఆయిల్. ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆల్మండ్ ఆయిల్ అయితే మంచిది, అంటే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ని మీరు సంపాదించాలి. ఈ ఆల్మండ్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. విటమిన్ ఇ అనేది ఎప్పుడు కూడా చర్మానికి చాలా కీలకం. ఇది దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది, మరింత ఆ నష్టం జరగకుండా కాపాడుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి బాదం నూనెలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, లక్షణాలు సున్నితమైనటువంటి చర్మాన్ని శాంతింపజేస్తాయి. ఆ రేగటం, ఇరిటేషను ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఉంది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. ఇది కూడా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిది, లేదా మామూలు ఫుడ్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్ సంపాదించండి. మీరు మామూలుగా తలకు నూనె రాసుకునేటటువంటి కోకోనట్ ఆయిల్ కాకుండా వంట పదార్థాల తయారీకి వాడే కోకోనట్ ఆయిల్ అయితే మంచిది. లారిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ లారిక్ యాసిడ్ కోకోనట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్. ఇది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఈ లారిక్ యాసిడ్ అనేది సహజంగా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కోకోనట్ ఆయిల్లో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, మెయిన్గా యాంటీ ఫంగల్ గుణాలు. ఈ యాంటీ ఫంగల్ గుణాలు చాలామందికి అనుభవం. ఎక్కడన్నా ఫంగస్ ఉందనుకోండి, ఎక్కడన్నా తామర లాంటిది వచ్చిందనుకోండి,
లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా డిస్కలరేషన్గా అనిపించింది అనుకోండి, సోపు మచ్చలు లాంటివి ఉన్నాయనుకోండి, కొబ్బరి నూనె రాస్తే 2 రోజుకల్లా అవి మాయమైపోతూ ఉంటాయి. అంటే దానికి యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆఖరికి మనం పెడ్డాక్స్ కూడా, అందుకే ఫంగస్ ఉన్నప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే కొబ్బరి నూనె రాయమంటాం. కాబట్టి ఇలాగే ఈ చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ కొబ్బరి నూనె అనేది రక్షిస్తుంది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే అతి ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అంటే మనకి కమర్షియల్ టింజ్ రావాలనుకోండి, అప్పుడు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఇది కూడా మీకు ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మేటువంటి షాప్స్లో దొరుకుతుంది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇది కూడా మీకు అవసరం. ఈ ఆయిల్ చర్మానికి ఒక రకమైనటువంటి స్నిగ్ధత్వాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇరిటేషన్ లాంటి వాటిని సమస్యను తగ్గిస్తుంది. మెయిన్గా దీని స్మెల్ బ్రెయిన్కి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మరి ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇది చాలా సింపుల్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వీటన్నిటిని మీరు కంబైన్ చేయాలి. అంటే ఈ అవసరమైన పదార్థాలు, 2 టేబుల్ స్పూన్ల కోకోవా బటర్ లేదా కోకో బటర్ 2 టేబుల్ స్పూన్, అంటే 2 పెద్ద చెంచాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె. ఇక మూడవది 1 టీ స్పూన్, ఇది కొంచెం తగ్గింది చూసారా, 1 టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె. అలాగే మీ అవసరాన్ని బట్టి ఎసెన్షియల్ ఆయిల్ 2 లేదా 3 చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఇవి మీకు కావాలి. అయితే ప్రాసెస్ ఏమిటి? ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ అన్ని పదార్థాలని వేడి చేసి కలపాలి. అయితే ఇక్కడ వేడి చేసి కలపడం అంటే అలా పడితే అలా చేయకూడదు. దీనికి ఒక పద్ధతి ఉంది. డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటారు. అంటే ఏంటి? స్టవ్ మీద ముందు ఒక పెద్ద పాత్ర పెట్టి దాంట్లోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళను ముందు బాగా బాయిల్ చేయాలి. ఆ నీళ్లు వేడెక్కుతాయి కదా, దానిపైన ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ పదార్థాలను చిన్న గిన్నెలో తీసుకొని ఆ మరిగే నీళ్ళ మీద పెట్టాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటారు. దీన్ని ఉపయోగించి కోకో బటరు, కొబ్బరి నూనె, ఈ 2 కోకో బటర్, కొబ్బరి నూనె రెండింటిని కూడా నెమ్మదిగా కరిగించండి. అంటే పాత్రలో వేసి ఆ వేడి నీళ్ళలో పెడితే ఆ 2 కలిసిపోతాయి. కోకో బటరు, కొబ్బరి నూనె 2 కలిసి ఒకే ద్రవంలాగా అవుతాయి. అయితే మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే మరీ వేడిగా ఉందనుకోండి ఫ్యాటీ యాసిడ్స్ దెబ్బతింటాయి. అందుకని ఇండైరెక్ట్ పద్ధతిలోనే, డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే వీటిని వేడి చేయాలి. 2 కరిగిపోతాయి. అప్పుడు కరిగిన వెంటనే దానికి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, ఆల్మండ్ ఆయిల్, ఆ బాదం నూనె, దాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని మనకి కమర్షియల్గా క్రీమ్ లాగా ఎలా వస్తుంది అంటే ఈ మిశ్రమాన్ని గట్టిగా మారే వరకు చల్లారనివ్వండి. అంటే ఒకవేళ మీరు దీన్ని స్పీడప్ చేయాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. అంటే ఈ 3 ఆయిల్ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు గట్టి పడుతుంది, క్రీమ్ అవ్వదు, గట్టి పడుతుంది. గట్టిగా మారగానే ఒక స్పూన్తో కానీ ఒక మిక్సర్తో కానీ బాగా విప్ చేయండి. అంటే ఇట్లా గిలకొట్టాలి. అప్పుడేమవుతుంది, ఆ గట్టిపడి చల్లబడినటువంటి మీకు ఆ పదార్థం క్రీమీ కన్సిస్టెన్సీని పొందుతుంది, మృదువుగా మారుతుంది. ఇప్పుడు మీకు ఔషధం సిద్ధమైనట్టు. అయితే దీన్ని ఎలా నిల్వ చేయాలి? ఈ క్రీముని ఒక శుభ్రమైనటువంటి గాజు సీసాలో పెట్టి చల్లటి పొడి ప్రదేశంలో పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, చల్లగా పొడిగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంచాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే దీన్ని ఉపయోగించే పద్ధతి. రోజుకి 2 సార్లు దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనపడతాయి. ఉదయం స్నానానికి వెంటనే చర్మం పైన దీన్ని అప్లై చేయాలి. అంటే స్నానం చేసి బయటకు వస్తాం కదా, కాస్త తడితడిగా ఉంటుంది, అప్పుడు వెంటనే దీన్ని అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు కూడా చర్మానికి మళ్ళీ మీరు అప్లై చేసి పడుకోవాలి. కొన్ని రోజుల పాటు దీన్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఈ క్రీమ్ను వాడుతూ ఉంటే మీ చర్మం చాలా మృదువుగా మారుతుంది, తేమతోటి ప్రకాశిస్తుంది. అయితే చివరిగా చెప్పేది ఏంటంటే ఈ తేమను కాపాడటానికి మీకు కొన్ని ఆహారాలు అవసరం. చర్మానికి బయట సంరక్షణ మాత్రమే కాదు, అంతర్గతంగా పోషణ కూడా అవసరం. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగండి, లేదా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగండి. ఈ నీళ్ళకి నిమ్మ పండు ముక్క అంటే నిమ్మ చెక్కని పిండి, నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే విటమిన్ సి మీ శరీరానికి అందుతుంది. ఇది చర్మానికి చాలా ఉపయోగకరం. ఇలాగా పొడిగా ఉండేటువంటి చర్మం, చిరాకు పెట్టేటువంటి చర్మం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడటానికి మీరు ఈ క్రీమ్ని తయారు చేసుకుని వాడుకోండి. సహజమైనటువంటి పదార్థాలతో తయారైనటువంటి ఈ క్రీమ్తో మీ చర్మానికి మంచి పోషణ అందుతుంది, అలాగే తేమ కూడా అందుతుంది, మెయిన్గా బ్రైట్గా ప్రకాశిస్తుంది. అయితే మీ చర్మ సమస్య డ్రై స్కిన్ అనేది ఇలాగే కొనసాగుతుంటే మాత్రం అప్పుడు అసలు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి, ఎగ్జిమానా లేకపోతే ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసి సోరియాసిస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఆ సోరియాసిస్లో రకాలు ఏమిటి, దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చక్కటి ప్రభావవంతమైన సురక్షితమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.